సారీ జై వైట్ టైగర్. ఓయమ్మా కూర్చో కూర్చో. పల్లె పరిగెత్తాం చూడండి అసలు. హలో గైస్, అందరికీ హాయ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ హసీబ్స్ వరల్డ్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మన దగ్గర అయితే ఒక గోల్డెన్ రెట్రీవర్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా పెంచాడు ఏంటి అని చెప్పి మొత్తం అయితే మా ఫ్రెండ్ అయితే అడుగుదాం అనమాట. ఇదైతే మొత్తం ట్రైన్డ్ అనమాట. సో ఇట్లంటే వస్తుంది, ఇట్లంటే పోతుంది, ఇట్లాంటి కూర్చుంటుంది, సో అంతా అది చేస్తుంది అనమాట. సో వాడికైతే చాలా భయపడి ఉంటుందంట. సో ఇప్పుడైతే మనం అయితే అడుగుదాము. సో హాయ్ రా తేజ. హాయ్ మామ బ్రో. సో ఎప్పుడు తెచ్చుకున్నావు దీన్ని, ఎంత దీని వయసు ఎంత ఏంది మొత్తం అయితే ఒకసారి చెప్పు. దీన్ని 2 years బ్యాక్ అయితే తీసుకున్నా, చెన్నై నుంచి అయితే తీసుకున్నా. ఓకే, ఎంత పడింది కాస్ట్? అరౌండ్ 12,000 దాకా పడింది. ఓకే, బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, వెయిట్ ఉమ్మా పెద్దగా ఉంది. 2 yearsకే ఇంత పెద్దది అయిపోతున్నాను అసలు అనుకోలేదు నేను. చెప్పిన మాట ఏంటి, అది మంచి బిడ్డ అసలు. ట్రైనింగ్ అంతా ఎట్లా ఇచ్చావు? మొత్తం అట్లే ఆటోమేటిక్గా వచ్చేసింది. గాడ్స్ గ్రేస్. దాని అంటే అదే నేర్చుకుంది ట్రైనింగ్ అయితే. అసలు ఇట్లంటే వస్తుంది, మనం ఏం పిలిచక్కర్లా. ఇట్లంటే వస్తుంది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. ఇంకా ఏం డాగ్ ఉన్నాయి ఇక్కడ? ఇది ఒకటే ఉందా? ఒకటి ల్యాబరేటర్ ఉంది, అది వద్దే స్వామి, వద్దు. సో ఇప్పుడైతే మనమైతే దీన్ని ఒకసారి అయితే పిలుద్దాము, వస్తుందో లేదో చూద్దాము. దీని పేరేంది ఫస్ట్? బడ్డీ. సో బడ్డీ అంట గైస్ దీని పేరు. అసలు చాలా బాగుంది, ఒకసారి చూడండి. లే బడ్డీ లే, కిందకి వెళ్ళమను. లే పో, దిగు, ఇటు వచ్చే, ఇటా ఈ పక్కరా. ఏయ్ లే, ఈ పక్కరా, ఇట్రా ఇక్కడ రా, ఇటు కూర్చో. చూసారా కదా గైస్, చెప్పిన మాట ఇంత ఉంది. కూర్చోమంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తుంది. అంతా తెలుగులోనే, అది కూడా తెలుగులో ట్రైనింగ్ అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ చెప్పు, లేమని చెప్పు. ఏ లే, పరిగమని చెప్పు. దా బడ్డీ ఓనర్ మార్చేస్తావా? పరిద్దాంరా. కాడు బడ్డీదా. ఏ బడ్డీ గైస్ చూసారు కదా, బడ్డీ ఏయ్ దా. చూసారు కదా, అది భలే పరిగెత్తాం చూడండి అసలు. పైకి ఎక్కుతా. సిట్ బడ్డీ సిట్. కూర్చో బడ్డీ సిట్. కూర్చో. మళ్ళీ కంపు ఉంది, కూర్చోమను. దా. ఏయ్ సిట్ బడ్డీ సిట్. గుడ్ బాయ్. దీనికి ఏం ఫీడింగ్ ఇస్తావు బ్రో? ఫుడ్ అంతా ఏమి ఇస్తావు? ఫీడింగ్ పెరుగన్నం ఎక్కువ. పెరుగన్నం అంతా మనం తినేదే. చికెన్ మనం ఏం తింటే అదే, మేమేం తింటే అది. మార్నింగ్ చికెన్ తింటే చికెను, మటన్ తింటే మటను. కానీ చేపలు అవైతే పెట్టకూడదు అన్నారు, అవి అయితే పెట్టలేదు. చేపల్లో ముళ్ళులు అవన్నీ ఉంటాయి, గుచ్చుకునేస్తాయి. ఇది చికెన్ బోన్లెస్ పెడతావా, బోన్ అట్లా పెట్టేస్తావా? బోన్ విత్ బోన్ తినేస్తాయి, నవిలేస్తుంది, లొట్టలు వేసుకొని తింటుంది అది. ఓకే, ఒకసారి దాన్ని ఇట్లా ఎత్తుకో. బట్టిదా, ఎంత హైట్ ఉంది చూద్దాం. పైకి ఎక్కు, దా. ఎక్కు. దీనికి బిస్కెట్ తెచ్చుంటే దా. బట్టిదా, పైకి. ఓమ్మో గైస్ చూడండి, హైట్ కూడా చాలా ఉంది. పట్టుకో. ఎంత 2 years? 2 years. ఎవరిని అసలు ఏముంది, చాలా ఫ్రెండ్లీ డాగ్ ఇది. దొంగలు వచ్చి రా అంటే వచ్చేస్తుంది. మా కుక్క 2 yearsకి నా అంత హైట్ అయిపోతుందేమో. మాది దూకేస్తుంది, అది గ్రేట్ అని కదా. రా ఇట్రా. ఇట్రా, పరిగి ఇట్రా. పర్లేదు దా, పరిగి దా. కూర్చో బడ్డీ, కూర్చో. ఆడుకుంటా నీతో కూడా, ఎవరితో ఉన్నా అసలు. దొంగలు వచ్చి రా వెళ్ళిపోతాం అంటే వచ్చేస్తుంది ఇది. బడ్డీ కూర్చో. బడ్డీ సిట్. కూర్చో బడ్డీ, కూర్చో. అలిసిపోయింది బాగా, ఎగిరి. గైస్ ఇప్పుడైతే దీనికోసం అయితే బాల్ అండ్ బిస్కెట్లు తెద్దాము. ఎట్లా తింటాం చూద్దాము. వెళ్ళి బాల్ బిస్కెట్ తెచ్చేస్తాడు, వెళ్ళి తెచ్చారా? అదే చేద్దాం. ఉండు. పడుకో.
లాక్కో లాక్కో లాక్కో. లాగేసి వెళ్ళిపోతుంది గైస్, వీడు లాగలేకపోతున్నాడు. బట్టి బాయ్, బట్టి బాయ్. వెళ్ళిపోతున్నాడు పో. బాయ్ బట్టి బాయ్, బాయ్ బాయ్ బట్టి బాయ్. లాగేస్తుంది గైస్. ఓయమ్మ గైస్ లాగేస్తుంది. వాడు బాల్ తేడానికి పోయినాడు, బాల్ తర్వాత బిస్కెట్ తేడానికి పోయినాడు, అదేమో లాగేస్తుంది. కమ్ రా బట్టి రా. చూసారు కదా గైస్, వాటి కోసమే చూస్తుంది అది, చూడని కూడా చూడట్లేదు అది, అంత లాయల్గా ఉంది అది ఒక పర్సన్కి. ఇదే అనమాట డాగ్స్లో నాకు ఇష్టము, అంత లాయల్గా ఉంటాయి ఇవి. ఏ బడ్డీ కమ్, బడ్డీ వస్తాడులే భయపడద్దు, వస్తాడులే. గుడ్ బాయ్. సిట్, కూర్చో. నా మాట వినట్లా, వాడి మాటే వింటది. కూర్చోమ్మా, కూర్చో బడ్డీ, కూర్చో. పోదాం రా. గైస్ మనోడైతే బిస్కెట్లు తెచ్చాడు, అది చూడండి, దాని ఎక్సైట్మెంట్ చూడండి. బయట కుక్కలన్నీ అరస్తానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీనికి బిస్కెట్లు వేద్దాం, ఎలా తింటే చూద్దాం. పైకి అది ఎక్కదు, కూర్చో. పైకి ఎక్కిపోయాదంట, ఎగరతుందంట, చూద్దాం. వాయమ్మో గైస్, క్యాచ్ బడ్డీ, క్యాచ్. ఓ పడుకో బడి, అదో ఆసిఫ్, అదో అక్కడ బడి. క్యాచ్ పడుకో, క్యాచ్ పడుకో. ఓహో గైస్ భలే తింటున్నాయి గైస్, బిస్కెట్లు భలే తింటా ఉంది. క్యాచ్. ఇంకా హైట్గా ఎగురు, పిచ్చి పట్టేసింది చూస్తాను. బాగా ఆగిలితో ఉన్నాడు గైస్, నిజంగా భలే ఎగురుతా ఉంది గైస్, ఇది చాలా హైట్గా ఎగురుతాను. చూడండి, మీరే చూడండి ఇప్పుడు ఎలా ఎగురుతుందో. బడి జంప్, క్యాచ్, జంప్. క్యాచ్, జంప్. ఓ పడుకో, క్యాచ్. కావాలంతా వదలరా, నాకు తెలుసురా. వదిలా, పడుకో, క్యాచ్. ఫస్ట్ ఇదంతా వేసేద్దాము. ఎక్కువ అయిపోయింది దానికి. తినే ఏ దాని మీద పడుతుంది మైకుంది. ఇంట్రా ఈ పక్కరా, అయిపోయింది. ఒక్కడి మిగల్సింది. అంతా క్లీన్ చేసింది దీన్ని. ఓకే, ఇంకా బాల్తో ఆడుకోండి. పడుకో రా. ఇప్పుడు బాల్తో ఆడుకుంటుందంట గైస్, చూద్దాం. గుడ్ బాయ్. ఇస్రీ, ఆ పక్క ఇస్రీ. గో రైట్ రా. ఇద్దా బాల్ దా. నాకు ఇస్తావా, హసీబ్కి ఇస్తావా? ఇవ్వు. అబ్బాయి ఓనర్ మార్చేసింది గైస్ ఇది. గో తా బాల్ దా. నేనేం మార్చలేదు మావా అంటుంది గైస్. పో బట్టి బాల్ దా, పో. గో చూసా ఎక్కడ పడిందా? దోడ బాల్, పో బాల్ దా. గో అక్కడ చూడలేదు ఇది. పో బాల్ దా, దోడ బాల్ ఉంది, తాబో. రన్ దా. దోడ బాల్, ఎత్తుకొని రా ఇంట్రా. ఎవరికి ఇస్తావు? నాగా ఆసిఫ్గా. క్యాచ్ పట్టుకుంటా, బాల్ కూడా దా. క్యాచ్, బడి క్యాచ్. జంప్. నా వల్ల కాదు ప్రభు, నన్ను వదిలే. అలిసిపోయింది. కమ్. ఎగిరి అలిసిపోయింది అది, బాగా పడుకునేస్తుంది. ఇంకా అలిసిపోయింది. ఎట్టరిచింది తెలుసా రాజు దీన్ని తీసుకొని వస్తుంటే. ఇంకోటి కూడా ఉంటుంది గైస్ వీళ్ళ దగ్గర, బ్లాక్ కలర్ డాగ్ ఉంటుంది.
అదైతే ఫుల్గా కంతిరి అనమాట. అది వీడి మాటే వినదు, ఇదైతే వీడి మాట వింటుంది. దాన్ని కూడా చూపిస్తా, తీసుకొస్తా నెక్స్ట్ వీడియోలో చూపిద్దాము. ఇది వచ్చేసరికి కూర్చుంటుంది అనమాట, బండి మీద గమ్ముని కూర్చుంటుంది. ఇప్పుడు కూడా వాడు వెళ్తా ఉంటే లాక్కొని వెళ్ళిపోతా ఉంది అన్నట్టే, చేయనట్టే లాగేస్తా ఉంది. దాని ప్రెషర్ మామూలుగా లేదు అసలు. ఇప్పుడు చూడండి వాడు పిలిస్తే వస్తాడు చూడండి, దిగారా దో చూడలేదు అది ఫుల్గా అలిసిపోయింది పాపం, అందుకే. వచ్చాడు వచ్చో వచ్చో బడ్డీ పనుకో, బడ్డీ వచ్చో. చూసారు కదా, పడుకోమంటే పడుకుంటా ఉంది. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. దా వచ్చో వచ్చో. అసలు ట్రైనింగ్ ఇవ్వలేదు, ఇదే పుట్టుకతో వచ్చేసింది దీనికి, అంతా అర్థమైపోతుంది తెలుగు బాగా. ఎట్ట అన్ని కుక్కలు కట్టే వచ్చేస్తుందా నేర్పిస్తే? ఐక్యూ గోల్డెన్ రిట్రీవర్ హ్యాస్ మంచి ఐక్యూ ఉంది దీనికి. ఏ బడి బడి రా బడి, పో 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 అడుగు పో, హసీద్ దగ్గరికి వెళ్ళు. కమ్ 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 పైకి ఎక్కు, మనం పైకి ఎక్కని ఎక్కు, పైకి ఎక్కు, పైకి ఎక్కు, పైకి ఎక్కు, కూర్చో కూర్చో, గుడ్ బాయ్. సో నాకైతే ఈ కుక్క చాలా బాగా నచ్చింది గైస్. మన కుక్క అయితే 2 years తర్వాత ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాము. సో చాలా ఫ్రెండ్లీగా ఉందన్నమాట. సో కుక్కలు పెంచుకుంటే ఇదే అనమాట మంచి ఏమంటారు పాజిటివ్ థింగ్. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, మనతో లాయల్గా ఉంటాయి. ఇప్పుడు జస్ట్ వాడు అక్కడ వెళ్ళిపోయాడో లేదో ఎట్ట లాగేసింది చూడండి, వాడి కోసం ఎంతసేపు వెయిట్ చేసింది కుక్క. సో అందుకే నాకైతే కుక్కలు అంటే చాలా ఇష్టం, అందుకే నేను కూడా పెంచుకుంటా ఉన్నాను. సో వెళ్ళు వాడికి దగ్గర చూడండి, వెళ్ళమంటే వెళ్ళిపోతా ఉంది, రమ్మంటే వచ్చేస్తా ఉంది. తెలుగు చాలా బాగా అర్థమైపోతా ఉంది దానికి. పైకి అయితే చాలా బాగా నచ్చింది కుక్క. ఎట్రా ఈ పక్కరా, ఎడు పనుకో వచ్చో, పైకి లే పైకి, ఎయ్యి పైకి లే, ఈ పక్కరా ఈ పక్కరా ఈ పక్కరా, బాల్ కావాలి నీకు, ఇట్రా ఇటు పనుకో వచ్చో. ఎక్కడ పనుకోమంటే ఎక్కడ పనుకొని చూడు, కాలు మీద పనుకుంటుంది. చిన్నప్పుడు అయితే నించుంటే ఇక్కడ వచ్చి పడుకునేది. ఎంత 2 years కదా దానికి? 2 years 2 yearsకి ఎంత పెద్ద అయిపోయింది. పో బాగా భలే యాక్టివ్గా ఉంది గైస్ అది. కమ్ బాలి బాలి, నాకు ఏమంటే ఇస్తావా, ఏమంటే ఇస్తావా? బడి ఆగు ఆగు, అంతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. సారీ జై వైట్ టైగర్. గైస్ అది మరి మ్యాటర్ వాళ్ళ వీడియోకి. సో నాకైతే ఈ కుక్క చాలా బాగా నచ్చింది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పెట్ రిలేటెడ్ కంటెంట్ కానీ ఇలాంటి ఎక్స్ప్లోర్ కంటెంట్ కానీ చాలా వస్తుంటుంది. సో డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి వచ్చేసరికి ఒక 1K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి.